రౌడీ రాకేష్ భక్తి అన్న ముసుగులోని సంపాదించుకుంటున్నాడు. ఫేమ్ అవ్వడానికే ఇలా మీడియా ఛానల్స్కి తిరుగుతున్నారు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? ముందుగా అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, నా పేర్ల మీదంగా ఫేక్ అకౌంట్లు అనేవి క్రియేట్ అయినాయి. దాని మీద ఒక వీడియో నేను యూట్యూబ్లో ఇప్పటికి కూడా ఉంటాయి, నేను వీడియోలు తీసి నా పేర్ల మీదంగా పైసలు సంపాదించుకుంటారు, నా పేర్ల మీదంగా పైసలు వేసుకుంటారు, మీరు ఎవ్వరు కూడా నమ్మకండి, ఇక్కడ నేను ఎవరిని కన్సల్ట్ గాను, నన్ను ఎవరు కన్సల్ట్ కాకండి అనేది నేను అక్కడ చెప్పినాక చూసే జనాలు ఏమనుకున్నారంటే రాకేష్ స్వామి పైసలు తీసుకుంటున్నాడేమో, రాకేష్ స్వామి దగ్గర ఉండేటోళ్ళు ఇవి ఇట్లా చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు. నేను ఆ వీడియోలు కూడా తీసి కంప్లైంట్ ఇచ్చిన, వాళ్ళు సైబర్ వాళ్ళకు నేరం, ఈ సైబర్ వాళ్ళకి చెప్పిన, భద్రాచలం పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన, ప్రతి ఒక్కరికి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే నా పేరు చెప్పి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పైసలు తీసుకుంటున్నారు. చూసే జనాలు ఇట్లా రాకేష్ స్వామి పైసలు తీసుకుంటుండు కదా అన్నకాడికి అయిపోతుంది. అది నమ్మి రాకేష్ స్వామి ఎన్నో పైసలు తీసుకుంటుండే, ఏదో చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దేవుని పేరుతోని ఎవరైనా సరే దందా చేయాలని చూస్తే నా దగ్గరికి రాకండి అని ఎవరు కూడా అన్నారు, రండి అని చెప్పేసి అంటారు. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా నేను పో అని చెప్పేసి పంపించిన రోజులు ఉన్నాయి. ఎందుకు పో అని చెప్పేసి అన్నా అంటే, ఒక అనోని కారణాల వల్ల ఇట్లనే వస్తుంటే కూడా వచ్చే జనాలు ఇట్లా ఎక్కువ అవుతారో, ఈయన ఏదో చేస్తారు అనుకుంటారేమో అని చెప్పేసి వద్దు అని చెప్పేసి పంపించడం జరిగింది. ఇక్కడ నేను చెప్తున్నది ఒకటే, దేవుల గురించి మనం గొప్పగా చూపిద్దాం, గొప్పగా చేద్దాం, అంతేగాని దేవుని మాత్రం బిజినెస్గా మాత్రం చూడకండి. రౌడీ రాకేష్ అనేట ఆయన బిజినెస్ చేస్తున్ననే మ్యాటర్ని మాత్రం అట్లా తప్పుగా మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఇప్పటికీ కూడా చెప్తున్నా నేను, ప్రతి ఒక్కరు కూడా